అదృష్టం, మా పార్లమెంటు అదృష్టం. దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కావలసిన మేనిఫెస్టోని మన నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు మరి ఇతర దేశ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి మేనిఫెస్టో గ్యారంటీలను అనౌన్స్ చేయాలనుకుంటున్న కార్యక్రమం మా దగ్గర జరుపుతున్నందుకు సార్ మీ అందరి గొప్ప నేను మా కాన్స్టిట్యూన్సీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే మన రాష్ట్ర గ్యారంటీలు ఇక్కడి నుండే అనౌన్స్ చేసి ఈ రాష్ట్ర రాజకీయాలలో మన పార్టీ గెలుపుకు కారణమైందని, ఇది ఒక లక్కీ ప్లేస్ అని, ఇదే ప్లేస్ నుండి మళ్ళీ దేశానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేయడానికి దాంట్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పెద్దలు మరి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఏఐసిసి నుంచి వచ్చిన చౌదరి గారికి, రోహిత్ చౌదరి గారికి, మరియు మిగతా ఎమ్మెల్యేలకు, జిల్లా ప్రెసిడెంట్కు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మేయర్ గారికి మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారికి, మరి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా వేము నరేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది సార్. మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణకు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చూసుకోవడానికి మరి మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మా వెంటంటూ ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా వేము నరేందర్ రెడ్డి గారు కూడా అన్ని విధాలు మాకు సహకరించి కార్యక్రమం మాకు తోడుండి పుష్ చేస్తున్నందుకు, ముందుకు నడిపిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మన రెవెన్యూ మంత్రివర్యులు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.